అన్న ఏం చేస్తుంటారు మీరు? వ్యవసాయం రైతు పెట్టినాయి ఆంధ్రప్రదేశ్లో జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? చాలా బాగుందన్న. అంటే ఏ విధంగా బాగుందో చెప్తారా ఒకసారి? సంక్షేమ పథకాలు ఉన్నాయి. సంక్షేమ పథకాలు ప్రతి పథకం కూడా ఇంటి వరకు చేర్పిస్తున్నారు వాలంటీర్ల ద్వారా. మరి జగన్ గారు నవరత్నాలు ప్రకటించారు కదా, అన్ని పథకాలు వస్తున్నాయి. ఏమేమి పథకాలు వస్తున్నాయి? నాకైతే అమ్మ కూడా వస్తుంది, రైతు భరోసా వస్తుంది, మా అమ్మగారికి ఏమైనా చెయ్యూత వస్తుంది, మా నాన్నగారికి కోఆపరేటివ్ జీరో వడ్డీలు వస్తున్నాయి. అలాగే మీ ఇంట్లో మా అమ్మగారికి ఏమైనా మళ్ళీ డోక్రాలో జీరో వడ్డీలు వస్తున్నాయి. చెయ్యూత పడుతుంది మా అమ్మగారికి. నాకు సంవత్సరానికి ₹1,00,000 ఆదాయం వస్తుంది. మరి ఇంతకుముందు ప్రభుత్వాలు చూశాడు, ఇప్పుడు ప్రభుత్వం చూస్తున్నారు. ఏ ప్రభుత్వంలో ఇన్ని పథకాలు వచ్చాయి మీకు ఎప్పుడన్నా? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పోల్చుకుంటే గత ప్రభుత్వం జీరో రైతుకి. ఈ ప్రభుత్వంలోనూ సంక్షేమ పథకాల ద్వారా రైతుకి ₹1,00,000 ఆదాయం వస్తుంది. అలాగే ఇప్పుడు నెక్స్ట్ మీ ఊర్లో సచివాలయం కట్టడం జరిగిందా? సచివాలయం కట్టారు. విన్నాళ్ళు ఏమైనా మండలం వెళ్ళే వాళ్ళమే లైన్లో నించుండే వాళ్ళం ఎరువులకి అలాగే ధాన్యం విత్తనాలకి వెళ్తే లైన్లో నించొని 24 గంటలు పట్టినా సరే లేదని చెప్తే మళ్ళీ రెండో రోజు వెళ్ళి లైన్లో నించొని మొక్కలు తిరిగి పడిపోవడం, ఆకలితోటి ఇది అవ్వడం, అంత ఇబ్బంది పడేవాళ్ళమి. ఈవేళ సచివాలయం కట్టడం వల్ల డైరెక్టర్గా సచివాలయానికి వెళ్ళి వెంటనే రీసిప్ రాసిస్తున్నారు. రీసిప్ ద్వారా విత్తనాలు ఎరువులు మొత్తంగా మనకు అందజేసేస్తున్నారు. ఒక అరగంటలో మళ్ళీ ఇంటికి చేరిపోతున్నాం. అలాగే ఇంతకుముందు జన్మభూమి కమిటీలు ఉండి ఇప్పుడు వాలంటీర్ వస్తుంది. రెండాట్లో ఏది బాగుంది? ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి? గతంలో జనభూమి కమిటీలకి ఇప్పుడున్న వాలంటీర్లకి పోల్చుకుంటే జనభూమి కమిటీ ఏముంది, వాళ్ళే నలుగురు కమిటీ వేసుకొని వాళ్ళు పంచుకొని ఎక్కడొకక్కడ ఒక పార్టీలు అది ఇది నాయకులు అన్న వాళ్ళు తినేసేవారు. ఈవేళ వాలంటీర్లు నంచం లేకుండా ప్రతి ఇంటికి ప్రతి మా రైతుకి కూడా అందుతున్నాయి. అలాగే జగన్ గారు పార్టీలు చూసి పథకాలు ఇస్తున్నారా, లేకపోతే ప్రజలందరికీ ఇస్తున్నారా? గెలిచే వరకే పార్టీ, గెలిచిన తర్వాత అందరూ నా ప్రజలు, నా ఎక్కలు నా చెల్లి అన్నట్టుగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు ప్రతి ఇంటికి. మరి ప్రతిపక్షాలు అంటున్నాయి లేదు వాలంటీర్లు వీళ్ళందరూ దోచుకు తింటున్నారు అంటున్నారు. అదంతా ఒట్టిది, అదంతా జరిగే పని ఏం కాదు. పథకాల వల్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలన అయితే చాలా బాగుంది. ఇవన్నీ కంపట మాటలు, పూటక మాటలే, ఏం కాదు. ఒకవేళ అంత అభిమానం అంతా ఇది ఉండేటప్పుడు సింగిల్గా పోటీ చేసేవని మామూలు జగన్మోహన్ రెడ్డిని ఎత్తుకోవచ్చు కదా. 10 పార్టీలతోటి కలిసి రావడం ఎందుకు జగన్మోహన్ రెడ్డి మీదకి? 10 పార్టీలతోటి కలిసి వచ్చి జగన్మోహన్ రెడ్డి ఢీకున్నంత విధానం ఉన్నప్పుడు జగన్మోహన్ అక్కడ బలం సరిపోతుంది కదా. ఇతను ఢీకోలేకే కదా ఇతను జనాల్లో మంచి అభివృద్ధి చెందుతున్నాడు, మంచి పేరు వచ్చేస్తుందనే కదా 10 పార్టీలు కాదు 20 పార్టీలు ఉన్నా సరే 20 పార్టీల మీద ఒక అండస్థానానికి తీసుకొచ్చి పోటీ చేయంతాడు చంద్రబాబు నాయుడు. మరి అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏదేదో హామీలు ఇస్తున్నారు. గతంలో 14 సంవత్సరాలు చేసినాడు, అందులో లేని దేవుని వేళ ఏం చేసేస్తాడు అన్న. ఇదంతా కూటమే కంపట అంతే, ఏం కాదు. చేసేది ఏమి ఉండదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు. నెక్స్ట్ మీ ఓటు ఎవరికి వేస్తారు? నేను జగన్మోహన్ రెడ్డికే వేస్తాను.